నాకు కాస్త తిక్కుంది, దానికో లెక్కుంది అంటూ పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ తీసిపోని విధంగా రియల్ లైఫ్లో తాను మాట్లాడే మాటలకు, తాను చేసే ట్వీట్లను లెక్కతో చేసే ప్రముఖుడిగా రామ్ గోపాల్ వర్మను చెప్పుకోవచ్చు. పొగిడినట్లే పొగిడి అందులో వెటకారాన్ని మేళవించడం వర్మకు మాత్రమే సాధ్యం అవుతుంది. అదురు బెదురు లేని రీతిలో ఆయన వ్యవహరించే తీరు చూసినప్పుడు వర్మనే అనుకోకుండా ఉండలేని పరిస్థితి ఉంటుంది. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోననేది కూడా చూడకుండా భరితెగింపునకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించే ఆయనకు చట్టాలు సైతం క్రమశిక్షణ నేర్పించకపోవటం చూసినప్పుడు వర్మ మేధావితనానికి ముచ్చట పడాల్సిందే. వ్యూహం చిత్ర ప్రచార సమయంలో నాటి విపక్ష నేత చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోల్ని మార్ఫింగ్ చేయటమే కాకుండా అనుచిత వ్యాఖ్యలతో ట్వీట్ చేసిన కేసులో రామ్ గోపాల్ వర్మను ఒంగోలు గ్రామీణ సిఐ ఎన్ శ్రీకాంత్ బాబు ఎదుట విచారణకు హాజరు కావటం తెలిసిందే. విచారణ ముగించుకుని స్టేషన్ నుంచి బయటకు వచ్చిన గంటన్నర వ్యవధిలోనే సోషల్ మీడియాలో ఆయన ట్వీట్ చేశాడు. ఐ లవ్ ఒంగోల్ అండ్ ఐ లవ్ ఒంగోల్ పోలీస్ ఈవెన్ మోర్ 3 చీర్స్ అంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక కేసుకు సంబంధించిన విచారణకు హాజరై తిరిగి వెళ్లే వేళలో ఈ తరహా ట్వీట్ పెట్టడం ఇప్పటి వరకు ఏ ప్రముఖుడు చేయని పని. అంతేకాకుండా పోలీసుల్ని పొగిడినట్లుగా కనిపిస్తూనే కొట్టొచ్చినట్లుగా ఉండే వెటకారాన్ని నింపిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీని వెనుకున్న అసలు విషయం గురించి తెలిసినప్పుడు ఔరా వర్మ అని అనుకోకుండా ఉండలేం. గంటల తరబడి తనను ప్రశ్నించినా ఏమీ చేయలేకపోయారన్న ఎద్దేవాతోనే ఇలా చేసి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇందుకు ఆ రోజు అసలు ఏం జరిగిందన్న విషయంపై ఆరా తీసినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు వర్మ. దాదాపు గంట పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో సీఐ ఛాంబర్లోకి వెళ్లిన వర్మను పోలీసులు ప్రశ్నలు వేశారు. ఎక్కువ ప్రశ్నలకు సమాధానం చెప్పని వర్మ విచారణ వేళ చెప్పింది పెద్దగా ఏమీ లేదంటున్నారు. తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చి సాయంత్రం 4 గంటల వేళలో మళ్లీ విచారణ మొదలుపెట్టారు. అది కాస్త 9 గంటల వరకు సాగింది. విచారణలో భాగంగా సెల్ ఫోనును తమకు అప్పగించాలని కోరగా తన మేనల్లుడి వద్ద కారులో వదిలి వచ్చానని, సదరు కారు హైదరాబాద్కు వెళ్ళిపోయినట్లుగా చెప్పాడు వర్మ. దీంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది పోలీసులకు. ఫోన్ తన వద్ద లేదని చెప్పి తన మేనల్లుడి దగ్గర ఫోన్ ఉంచానని, అతడు ఆ వాహనంతో హైదరాబాద్కు వెళ్ళిపోయినట్లు చెప్పిన వర్మ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన గంటన్నర వ్యవధిలోనే సోషల్ మీడియాలో పోస్ట్ ఎలా పెట్టారు అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరోవైపు తన ఫోన్ ఎక్కడ ఉందన్న లొకేషన్ను పోలీసులు గుర్తించినప్పటికీ ఏమీ చేయలేరన్న విషయాన్ని కాస్తంత వెటకారంగా తన ట్వీట్తో వ్యక్తం చేసి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. నిజానికి విచారణ వేళ వర్మ ఫోన్ గురించి అడగటం, అది హైదరాబాద్కు వెళ్ళిపోయిందన్న మాట చెప్పిన వేళలో ఆయన ఫోన్ నంబర్ను పోలీసులు ట్రాక్ చేయగా అది ఒంగోలు వైసీపీ జిల్లా పార్టీ ఆఫీస్ ప్రాంతంలో ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో ఫోన్ కోసం ఆ ప్రాంతానికి వెళ్లిన పోలీసులు పనిలో పనిగా వైసీపీ ఆఫీస్కి వెళ్ళగా అక్కడున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటకు వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగటం, వర్మ ఫోన్ తమ దగ్గర ఎందుకు ఉంటుందని రెట్టించిన స్వరంతో అడగటంతో మరేమీ చేయలేక బయటకు వచ్చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒంగోలు పోలీసులను పొగుడుతూ వర్మ ట్వీట్ చేయటం జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్ గురించి తెలిసిన వారంతా పోలీసులపై వర్మ చేసిన ట్వీట్ లోగుట్టు అర్థమై ఉడుక్కుంటున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై పోలీసులు ఎలాంటి యాక్షన్కి పూనుకుంటారో చూడాల్సిందే.